అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు సెప్టెంబర్ మంత్‌లో మనకి సన్న బియ్యంతో పాటుగా ఈ 9 సరుకులైతే ఇస్తారట అండి. అవేంటో అయితే ఇప్పుడైతే చూద్దామండి. అయితే ఇందిరమ్మ అభయహస్తం కిందయితే మనకు ఫ్రీగా ఒక బ్యాగ్ ఇచ్చి, ఫ్రీగా రూ. 50 ఖరీదు చేసి ఒక బ్యాగ్ ఇచ్చి, అందులో ఈ 9 సరుకులైతే ఇస్తారట అండి. ఆ 9 సరుకులు ఏంటి ఏంటియో అవి కూడా చూద్దామండి. మీకైతే ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి విషయాలతోనైతే మేము ముందుకొస్తానండి. అయితే ఈ సెప్టెంబర్ మంత్‌లో మనకైతే సన్న బియ్యం పోత్తారు కదండీ! అందరికీ కొత్త రేషన్ కార్డ్ వాళ్ళకి, పాత వాళ్ళకి అందరికండి. అయితే ఇప్పుడు ఆ సరుకులేంటంటే ఒకసారైతే చూద్దామండి. మనకైతే ఒక్కరికైతే 6 కిలోల బియ్యం పోస్తారు కదండీ! 6 కిలోల బియ్యంతో పాటుగా కందిపప్పండి. కేజీ కందిపప్పు, కేజీ గోధుమ పిండి, అరకిలో చక్కెర, కేజీ నూనె 1 లీటర్, చింతపండు అరకిలో, కారం పొడి, పసుపు, సాల్ట్ ఇవన్నీ 9 రకాల వస్తువుల్ని మనకొక బ్యాగులో అంటే ఇందిరమ్మ అభయహస్తం అని ఒక బ్యాగు పైన అంతకుముందు మనకి ఒక బ్యాగయితే ఇచ్చిర్రు. ఒక బ్యాగ్ ఇస్తారటండి. సెప్టెంబర్ మంత్‌లో అయితే మనకు ఫస్ట్ తారీఖు నుంచి బియ్యం పోస్తారు గదా! అప్పుడు బ్యాగ్‌లో ఇవన్నీ పెట్టి ఇస్తారట. అది అన్ని జాగాలో ఇస్తారా? ఎక్కడిస్తారో అయితే తెలవదు కానీ ఇవైతే ఇస్తారటండి. ఇస్తే కొంతమందికైతే హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది కదండీ! కందిపప్పు, నూనె, చింతపండు, కారం, పసుపు, బియ్యం, గోధుమ పిండి, చక్కెర ఇవైతే ఇస్తారటండి. అదొకసారైతే మీకైతే ఫోటో చూపించి అయితే మాట్లాడదాం. ఇక్కడ చూడండి, రేషన్ కార్డ్ ఉన్న లబ్ధిదారులకి ఇందిరమ్మ అభయహస్తం కింద నెలకు 6 కిలోల సన్న బియ్యం, 9 రకాల నిత్యావసర సరుకులు బియ్యము పొందుతారు. ఈ పథకం కింద ఉచిత సరుకులు పంపిణీ చేసే బ్యాగులపై ఇందిరమ్మ అభయహస్తం అని ముద్రించి ఈ సరుకులు రేషన్ కార్డు లబ్ధిదారులకి మాత్రమే ఇస్తారు. ఇందిరమ్మ అభయహస్తం పథకం వివరాలు ఎవరికి ఇస్తారంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికైతే ఇస్తారండి. కీ రిజిస్టర్ నెంబర్ రాకుండా కూడా మాకు ఇస్తారా అని అడుగుతాడు. లేదండి, కీ రిజిస్టర్ నెంబర్ రావాలండి. కీ రిజిస్టర్ నెంబర్ వస్తేనే ఈ పథకం అయితే వర్తించుతుందండి. ఏమి లభిస్తాయంటే నెలకు 6 కిలోల సన్నబియ్యం, 9 రకాల నిత్యావసర సరుకులు అంటే ఎలా పంపిణీ చేస్తారంటే ఈ సరుకులు పంపిణీ చేయడానికి ప్రత్యేకంగా ఇందిరమ్మ అభయహస్తం అని పేరు పెట్టి బ్యాగులను ఉపయోగిస్తారు. బ్యాగులైతే ఫ్రీగా ఇస్తారట అండి. రూ. 50 ఖరీదు చేసే బ్యాగులైతే ఇస్తారట. కొంతమందైతే చేస్తున్నారండి. మాకు రేషన్ కార్డ్ అయితే అప్రూవ్ అయింది కానీ కీ రిజిస్టర్ నెంబర్ రాలేదని. ఇప్పుడు 25th లోపే ఎవరైతే రేషన్ కార్డ్ అయితే అప్రూవ్ అయిన వాళ్ళు ఉన్నారో ఆగస్ట్ 25th తర్వాత మీకు ఖచ్చితంగా కీ రిజిస్టర్ నెంబర్ అయితే వస్తుందండి. ఎవరేం టెన్షన్ పడక అందరికీ కీ రిజిస్టర్ నెంబర్ అయితే వస్తుందండి. ఇప్పుడు 3 మంత్స్ నుంచి కీ రిజిస్టర్ నెంబర్ రాని వాళ్ళకైతే ఇప్పుడైతే వచ్చింది కదండీ! అదేవిధంగా మీకిప్పుడు 25th లోపు అప్రూవ్ అయిన వాళ్ళకి 25th తర్వాత ఖచ్చితంగా అప్రూవ్ అవుతుంది. ఓకే కదండీ! మీకైతే అర్థమైంది గదా! ఇవైతే 9 సరుకులు ఇస్తే మాత్రం చాలా మందికి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందండి. ఓకే అండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్యాస్ కనెక్షన్ గురించి కూడా అడుగుతున్నారు. అది కూడా కంపల్సరీగా నేను పెడతానండి. జీరో కరెంట్ బిల్ గురించి కూడా వీడియో పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే అండి. బాయ్.